గా తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ పనులు ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే రెండు పార్టీలు గుస్సాగా ఉన్నాయా, రెండు పార్టీలు కూడా సీరియస్ అవుతున్నాయా, ఫైర్ అవుతున్నాయా? కాకపోతే కూటమిగా ఉన్నారు కాబట్టి పొత్తు ధర్మంలో భాగంగా పైకి ఏమనట్లేదు కానీ అంతర్మతనం అయితే చెందుతున్నారు అనేది. ఇందులో ప్రధానంగా జనసేన విషయంలో చూసుకుంటే గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రస్తుతం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం విడుదల చేసిన నిధులను మొదటి విడతలో అప్పుడు దాదాపుగా 1100 కోట్ల చిల్లరంతో వస్తే ఆ డబ్బులు ఆయన అప్పుడు సీసీ రోడ్లని అవన్నీ ఇవన్నీ ఏం చేశారు, గొప్పగా చెప్పుకున్నారు. ఇక నుంచి ఏ నిధులు ఆ శాఖకు సంబంధించే ఖర్చు పెడతాం, నిధులు మళ్లింపు అయితే జరగదు అనేది. రెండో విడత 1100 కోట్ల రూపాయలు విడుదల చేసిందట కేంద్ర ప్రభుత్వం. విడుదలై కూడా ఏప్రిల్ నెలలోనే విడుదలైనాయి అంట. కానీ ఇంతవరకు ఆ నిధులకు సంబంధించి ఆ పంచాయతీరాజ్ శాఖ అయితే ఇవ్వలేదు. అడుగుతుంటే ఇంకా 4 నెలలు పడుతుంది, 2 నెలలు పడుతుంది, ఇస్తాంలే అంటున్నారట. దాంతో ఆయన సైలెంట్గా